బ్రేకింగ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. పార్టీ అధిష్టానంతో సీఎం రేవంత్ చర్చించనున్నారు. వచ్చే నెలలో కేబినెట్ విస్తరణ ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గతంలో కేబినెట్ విస్తరణ చేయాలనుకున్నా మహారాష్ట్ర ఎన్నికల తర్వాత చేద్దామని పార్టీ హైకమాండ్ చెప్పినట్లుగా సమాచారం. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు కూడా వచ్చేయడంతో ఇప్పుడు కేబినెట్ విస్తరణ వ్యవహారం మరొకసారి చర్చకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, ఓటు. ఎస్ ప్రసన్న, రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేయనున్నారు. ప్రధానంగా పార్టీ హైకమాండ్ను కలిసి మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నారు. అయితే ప్రధానంగా సామాజిక వర్గాలు, అదేవిధంగా జిల్లాల వారిగా ప్రాతినిధ్యం ఎక్కడైతే పార్టీ బలోపేతం కొరకు అవసరమవుతుందో అక్కడ జిల్లాల వారీగా అయితే మంత్రివర్గ విస్తరణ చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ని కలిసి ఆయన చర్చ చేయనున్నారు. అయితే గతంలోనే చాలా సందర్భాల్లో మంత్రివర్గ విస్తరణ సంబంధించి చర్చ వచ్చినా సరే మహారాష్ట్ర ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మహారాష్ట్ర ఎన్నికలు ముగిసిన తర్వాత అయితే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా ప్రస్తుతం జిల్లాల వారీగా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు అయితే ఉన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అయితే ఖమ్మం జిల్లా నుంచి ఉన్నారు. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా చూసుకుంటే మంత్రి కోమటిరెడ్డి, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చూసుకుంటే మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ ఉన్నారు. వరంగల్ జిల్లా చూసుకుంటే కొండ సురేఖ, సీతక్క ఉన్నారు. మెదక్ జిల్లా నుంచి చూసుకుంటే మాత్రం దామోదర్ రాజనరసింహ ఉన్నారు. ప్రధానంగా అయితే ప్రాతినిధ్యాలు లేని జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో ప్రాతినిధ్యం మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ప్రాతినిధ్యం లేదు. అయితే ఈ జిల్లాలకు సంబంధించిన వారికి కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని తెలుస్తుంది. అదేవిధంగా సామాజిక వర్గాల వారిగా కూడా ప్రాతినిధ్యం కల్పించాలి ఖచ్చితంగా. ఎక్కడైతే అంటే కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తుంది అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పేసి కూడా చెప్తుంది. ఈ విధంగానే ప్రస్తుతం ఉన్న మంత్రివర్గ విస్తరణ కూడా ఈ విధంగానే ఉంది. అదేవిధంగా వచ్చే మంత్రివర్గ విస్తరణలో కూడా ఖచ్చితంగా సామాజిక వర్గాల వారిగా అవకాశం కల్పించాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతంకి సంబంధించి కూడా ఎక్కడెక్కడైతే వీక్గా ఉంటుందో అక్కడ బలోపేతం చేసుకునే దిశగా ఖచ్చితంగా మంత్రి పదవి ఆ యొక్క జిల్లాకు మంత్రి పదవి కేటాయిస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వారు కృషి చేశారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని తెలుస్తుంది. మొత్తానికి రేపు సీఎం రేవంత్ రెడ్డి అయితే ఢిల్లీ పర్యటన చేయనున్నారు. ఢిల్లీ పర్యటన హైకమాండ్తో చర్చించి వచ్చే నెల లోపు అయితే మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం అయితే కనిపిస్తుందంటూ కూడా పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రసన్న. రైట్, థ్యాంక్స్ ఫర్ ద బీట్స్ హరికృష్ణ.